మంచిది. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాల్లో 3వ దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న నీ అపారమైన ప్రేమ కనికరం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ బిడ్డలమైన మమ్మల్ందరినీ ఈ మాసంలో కూడా కృప చూపుతూ కనికరపడుతూ నీ దీర్ఘశాంతము చేత మమ్మల్ందరినీ సహించుకొని నేటి వరకు బ్రతకనిచ్చినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇది నాన్న 90వ కీర్తనలో నుండి నీ ప్రజలమైన మమ్మల్ందరినీ ఆ దినాన మోషే నీ సన్నిధిలో ఎలా ప్రార్థించి నీ సన్నిధిలో ఏ స్థితిగతులు ఎరిగి ఉండి మాట్లాడుతున్నాడో ఆ కీర్తన ద్వారా మీరు మమ్మల్ని అందరినీ దర్శించి మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి మరలా నీ శక్తి కలిగిన వాక్కును ఆత్మను మీరు మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి ఒక పరిశుద్ధ గుంపును నీ కొరకై సిద్ధపరుచున్నట్లుగా కృపచూపుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలన్నీ కూడా మీరే జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకొని విశ్వాసము ద్వారా పొందుకొని జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనందరం కూడా 90వ కీర్తన ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈ 90వ కీర్తన రాసింది మోషే రాశాడు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ద్వారా దేవుడు మనలందరినీ దర్శించడాన్ని చూడొచ్చు. నిజంగా క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితం దేవుని సన్నిధిలో జ్ఞానం చేత హృదయాన్ని నింపబడిన మోషే ఒక మానవుని యొక్క జీవితం గురించి దేవుని యొక్క సంగతులను గురించి చక్కగా ఎరిగిన వాడై ఈ 90వ కీర్తన ఒక ప్రార్థనను కీర్తనగా మార్చబడడం జరిగింది. మనం మన జీవితంలో ఈ యొక్క అనుభవం చాలా విలువైంది. చూడండి, గత రాత్రి కొన్ని విషయాలు ఇందులో ప్రాముఖ్యమైన 2 సంగతులు. ఒకటి, మానవుని గురించినటువంటి సంగతులు, అతను పుట్టుక మరణమును గురించినటువంటి సంపూర్ణమైన సంగతుల గురించి మనందరం కూడా గత రాత్రి చూసుకుంటూ వచ్చాం. రెండవది, దేవుని గురించినటువంటి సంగతులు, ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వాడు అనే సంగతులను గురించి మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ వచ్చాం. ఈరోజు రాత్రి మనం గమనించాల్సింది ఏంటంటే 90వ కీర్తనలో 17 వచనాలు ఉన్నాయి. ఇందులో 5 విభాగాలుగా మనం విభజించాం. 5 అంశాలను మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిది, మన జీవితానికి చక్కటి భద్రత కలిగినటువంటి జీవితం 90వ కీర్తన 1-2 వచనాల్లో ఉన్నాయి. రెండవది, మన జీవితం చాలా స్వల్పమైందని 90వ కీర్తన 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తున్నాం. అలాగే మూడవది, మన జీవితంలో చాలా కష్టాలతో కూడినది. మన ఆయుష్కాలం 60-70 సంవత్సరాలు అయినా కూడా చాలా కష్టాలతో శ్రమలతో కూడింది అని 90వ కీర్తన 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ఆల్రెడీ చూస్తూ వచ్చాం.
నాలుగవది ఒక ప్రణాళిక కలిగినటువంటి, అంటే ఒక చక్కటి ప్లాన్. మనకున్న 60, 70, 80 సంవత్సరాలు ఒక చక్కటి ప్లాన్ కలిగిన జీవితాన్ని మనం చేయాలి. దేవునితో ఒక చక్కటి ప్రణాళిక కలిగినటువంటి ప్లాన్ కలిగినటువంటి వ్యక్తులుగా మనందరం కూడా నడిపించబడాలి. ఐదవది 90వ కీర్తన 13 నుంచి 17 వరకు ప్రార్థనా జీవితం యొక్క విలువలను గురించి చెప్పబడింది. 17 వచనాల్లో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. ఈ 17 వచనాల్లో అతి ప్రాముఖ్యమైనవి మానవుని గురించి, దేవుని గురించినటువంటి సంగతులు. ఇవి 2 విషయాలు. ఈ 2 విషయాల్లో గత రాత్రి మనము మానవుని గురించిన 3 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకటి, ఈ 90వ కీర్తన చదవడం వలన మన జీవితం చాలా స్వల్పమైందని, లేకపోతే చాలా చిన్నదని మనం చదువుకుంటూ వచ్చాం. రెండవది, ఈ స్వల్పకాల 70-80 సంవత్సరాలు ఆయాసంతో కూడినటువంటి సంవత్సరాలు, మన జీవితంలో ఎప్పుడు చూసినా కష్టాలు, శ్రమలు, కన్నీళ్లతో, బాధలు, దుఃఖంతో మనం ప్రయాణం చేస్తున్నామని రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది, మనిషి యొక్క జీవితంలో మరణము ఎప్పుడూ కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. మానవుని గురించినటువంటి సంగతుల్లో 3 విషయాలు ఇందులో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈరోజు రాత్రి దేవుని గురించినటువంటి సంగతులు కూడా మనందరం నేర్చుకుంటున్నాము. అందులో 4 అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని గురించిన సంగతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, ఆయన ఈ 90వ కీర్తనలో నిత్యుడగు తండ్రిగా ఆయన మనతో ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. నిత్యుడగు తండ్రి, ఈ మాట చాలా విలువైంది. రెండవదిగా, ఆయన మనకి ఎల్లప్పుడూ నివాస స్థలముగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. మూడవది, ఆయన ఉన్నవాడు, ఆయన ఒక్కడే నిరంతరము ఉన్న దేవుడు, అంటే పుట్టినవాడు కాడు. ఆయన ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉండేటువంటి దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. నాలుగవది, ఆయన ఎలాంటి వాడంటే ప్రార్థన ఆలకించేవాడుగా. మనం ఈ 4 రకాల గుణాలను, దేవుని గురించిన సంగతులను మనం పరిశుద్ధ లేఖనంలో చూడొచ్చు. ఈరోజు రాత్రి మనము దేవుని గురించినటువంటి సంగతులు చూద్దాం. ఈ 90వ కీర్తనలో దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి దేవుడో మనందరం చూడొచ్చు. నిన్నటి దినాన శుద్ధీకరణ కూటాల్లో మనం చూసింది ఏంటంటే, మానవుని గురించినటువంటి సంగతులు సంపూర్ణంగా, అంటే అతను పుట్టుక మరణ విషయాలను గురించి మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ వచ్చాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మనం చూడవలసిన విషయాలు ఏంటంటే, 90వ కీర్తనలో దేవుని గురించినటువంటి సంగతులు మనం చూడాలి. ఈ సంగతులు మనం చూస్తున్నప్పుడు దేవుని గురించినటువంటి ఆలోచన మన జీవితాన్ని ఎంత ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుందో పరిశుద్ధ లేఖనాల్లో మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు సాధ్యమైనంత వరకు 1 నుంచి 12 వచనాలు ధ్యానం చేయాలని అనుకుంటున్నాం. మరి ఇది అవుతుందో లేదో మాకు తెలీదు. ఎంతవరకు అయితే అంతవరకు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి నాన్న, దేవుని గురించినటువంటి సంగతులు మొట్టమొదట మనం చూడవలసింది ఏంటంటే, చూడండి 90వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూడొచ్చు. ప్రభువా, చూడండి నాన్న, చదువు నాన్న. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చూడండి, తరతరముల నుండి మాకందరికి నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు. ఇప్పుడు చూడండి, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక.
చూడండి, ఈ మాటల వెనక ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనని మనం గుర్తుపట్టాలి. మోషే ఒక దైవజనుడు, దేవుని గురించినటువంటి సంగతులు అతనికి ఎలా తెలుసుకోగలిగాడు, ఇది ఎలా సాధ్యమైంది అనే దాని విషయంలో మనందరం కూడా చాలా ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. కారణం ఏంటి? మనల్ని సృష్టించిన వాని గురించిన సంగతులు మోషేలో నుంచి ఏ సంగతులు బయటకు వస్తున్నాయంటే ప్రభువా, ప్రభువా అంటే దేవా అని అర్థం. తరతరములకు మాకు నివాస స్థలము నీవే. చూడండి, మనిషి జీవితంలో భూమండలం మీద నివాస స్థలము అనేది చాలా విలువైంది. అదేం చేస్తుందంటే మనకు కావలసిన సమస్తాన్ని సమకూర్చబడి సిద్ధపరిచిన దానినే నివాస స్థలం అంటారు. ఎక్కడికి వెళ్ళొచ్చినా అక్కడికి చేరినప్పుడు ఆ నివాస స్థలంలో మనకు కావలసినవన్నీ కూడా అక్కడ ఉంటాయి. మన అవసరాలు తీర్చగలిగిన అన్నీ కూడా అక్కడ ఉంటాయి. నిజంగా మనం ఎంతో ధన్యులమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మోషే దేవుని సంగతులు ఎరిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగ యుగములు దేవుడవు నీవే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? పర్వతాలు చూడండి, భూమి ఆకాశాలు చూడండి, సర్వ ప్రకృతులు చూడండి, ఇవన్నీ కూడా పుట్టించబడ్డాయి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చూడండి, మనందరం ఈ పర్వతాలు, భూమి ఆకాశాలు అన్నీ కూడా చూస్తున్నప్పుడు మనకేమవుతుందంటే పుట్టించబడ్డాయి, పుట్టినవి. మరి పుట్టనివాడు, నిరంతరం ఉన్నవాడెవరు? ఆయనే జీవము గల దేవుడు. అంటే ఇప్పుడు మోషేకి ఏమర్థమైంది? ఈ ప్రపంచాలు మనందరం కలగక మునిపే ఎప్పటికీ యుగ యుగములలో ఉన్నటువంటి వాడు ఆయన. ఆయనే నిత్యుడగు దేవుడు అని అంటాడు. ఈ మాట కనుక మనకు అర్థమైతే మనం ఎప్పటికీ ఈ రక్త మాంసాల్లో ఉండంగా మన పితరులు ఎలాగైతే దేవుని నివాస స్థలంగా చేసుకున్నారో ఈ రోజున అదే జీవితాన్ని మనం కూడా దేవుని దగ్గర సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి, ఆయన యుగయుగములు నిత్యము ఉండేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా ఆ నిత్యము ఉండేటువంటి దేవుడు మనకి ఎలా ఉంటాడంటే నివాస స్థలంగా ఉంటాడు. నివాస స్థలము అనేది ఎప్పటికీ మనిషికి స్థిరమైనది అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా. ఇప్పుడు చూడండి, నీ ఇంట్లో, నీ నివాస స్థలంలో, నీ గుడారంలో నీకు సంబంధించినవి అన్నీ కూడా సమకూర్చబడి ఉంటాయి. చూడండి, నీ వస్త్రాలు, నీ తిండి, నీకు కావలసిన వస్తువులు అన్నీ కూడా, ఇవన్నీ కూడా లోకంలో ఏది కూడా దోచుకోవడానికి వీలు లేకుండా భద్రత కలిగిందిగా ఉంటుంది. నా మాటను మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒకటి, దేవుడంటే నిత్యుడైన వాడు, యుగము యుగములలో ఉన్నవాడు, పుట్టినటువంటి వాడు కాదు. యుగ యుగములలో, తరతరములలో ఎప్పటికీ ఉన్న దేవుడు. నేనేమంటానంటే, ఈరోజు నీ దేవుడు ఎవరో నీ మనసుకు అర్థం కావాలి. నీ దేవుడు ఎవరో అర్థమైతే ఆయన ఎప్పటివాడు, ఎలాంటి వాడంటే యుగ యుగాలు ఉండేటువంటి దేవుడు, నిరంతరము ఉండేటువంటి దేవుడు. మీకు ఆ మాట వెనక ఉన్నటువంటి నిరంతరము యుగయుగాలు ఉండే దేవుడు అనే మాటకి అర్థం ఎంత లోతైందంటే మనం ఊహించుకోవడానికి మన వల్ల అయ్యేది కాదు.
మీకు కొంచెం ఒక్క మాట ఆ రూట్ మ్యాప్ అర్థం కావడానికి ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, 71 కీర్తన 3వ వచనం నుండి మనం చదువుకోవచ్చు. నేను నిత్యము చొచ్చునట్లు. ఇప్పుడు చూడండి, చదువు నాన్న. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమైందండి? అర్థం కాదు, నేను చెప్తాను చూడండి. నేను నిత్యము చొచ్చునట్లు. చూడండి, చొచ్చటం అంటే ఏంటి? చొరబడ్డం. చూడండి, దేవుడు మనకి ఎలా ఉంటాడు అని అంటే, నువ్వే స్థితిలో ఉన్నా నీకు భద్రతను కల్పించడానికి ఆయన నిత్యము నివాస స్థలంగా, నీ కొరకు అన్నిటినీ సిద్ధపరిచిన స్థలంగా, నువ్వు చొరబడినట్లుగా నీ కొరకు సిద్ధపరిచినటువంటి స్థలమే ఆయన. ఎప్పటి వరకట? నిత్యము అని రాయబడింది. ఇప్పుడు చూడండి, ఆశ్రయ దుర్గముగా, నెంబర్ 1 ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఎప్పుడు ఆశ్రయ దుర్గముగా? నిత్యము. ఏ పదానికి చూసినా ముందల నిత్యము, లేకపోతే యుగాలు, లేకపోతే తరతరాలు. నేనేమంటానంటే, ఒక మనిషి యొక్క జీవితం ఎంత స్వల్పమైందైతే అతని జీవితానికి దేవుడిచ్చిన గ్యారెంటీ ఏంటో తెలిసిన, నీకు నిత్య నివాసంగా నేనుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాకుండా ఏమంటున్నానంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిత్యము నిన్ను కాపాడే ప్రదేశం ఏదైనా ఉందంటే ఆయన రెక్కల నీడ. చొచ్చటం అని అంటే మాటకి ఇక్కడ 91వ కీర్తన మనం మొదటి వచనాన్ని చదువుకోవచ్చు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొన్న దేవుడు, నేను యెహోవాను గూర్చి మనవి చేయుచున్నాను. చూడండి, నిత్యుడు తరతరములు ఉండేటువంటి వాడు ఆయన మనకెలా ఉన్నాడంటే, నిత్యము ఆయనే మనకు నివాస స్థలముగా, ఆశ్రయపురముగా, మహోన్నతుని చాటున దాగుకోవడానికి, ఆయన రెక్కల నీడలో భద్రపరచబడ్డానికి. చూడండి, అసలు ప్రతి పదం యొక్క విలువని నేను ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కాదండి. ఆ అల్పకాలం చూడండి, దేవుని దృష్టికి 1000 దినాలైతే మనిషి యొక్క జీవితం యొక్క ఆయుష్కాలం అధిక బలం ఉంటే 70-80 సంవత్సరాలు. అది కూడా ఆయాసంతో కూడిందే. అలాంటి స్వల్పమైన జీవితం కలిగినటువంటి మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచన ఏంటంటే, నిత్యము తరతరములు ఆయన నివాస స్థలంగా మనకుండి, ఆయన ఆశ్రయముగా, కొండగా, నమ్ముకొనదగిన సహాయకుడిగా మనకు తోడయుండి మన ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకించేవాడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ 71:3 ఏమంటాడంటే, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు, శైలముగా ఉంటాడు, నా దుర్గము నీవే అంటున్నాడు. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. ఎప్పటి వరకు? నిరంతరము, యుగాలు, ఫరెవర్, ఎప్పటికీ. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ మన జీవితంలో దేవునితో కూడా నిరంతరము రక్షించబడి, ఆయనే బ్రతికుండంగా చనిపోయిన తర్వాత కూడా కోటగా ఉండి, నిత్యము తరతరములు మనకు దేవుడై ఉండి, ఆయన చేత రక్షించబడేటువంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉంటుంది. ఇవి మరి మోషేకి, దావీదుకి అనుగ్రహించబడినటువంటి దేవుని సంగతులను గురించినటువంటి అనుభవం. నేనేమంటానంటే, ఈ సంగతి నీకు అర్థమైన రోజున నీకు శ్రమ కలిగితే ఏంటి, బాధ కలిగితే ఏంటి, నిట్టూర్పు కలిగితే ఏంటి,
ఏ పరిస్థితులు మన మీదకి వస్తే ఏంటి ఆలోచించండి. ఏ పరిస్థితులు మన మీదకి వచ్చినా నిత్యము తరతరములు ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని ఆశించాలి. బేదలాజరు చూడండి, తరతరములు ఉండే నిత్యము ఆయన సన్నిధి కొరకు ఈ రక్తమాంసాల్లో ఎదురు చూశాడు. ఒక పక్క దేహం కుళ్ళిపోతుంది, అనారోగ్యాల పాలైపోతుంది, శ్రమ కలుగుతుంది. అయినా కూడా దేవుని వైపు, నిత్యము నివాస స్థలమైన దేవుని వైపు చూసి సిద్ధపరచబడ్డాడు. ఆయన రక్షణ అనుగ్రహించేవాడు, తరతరములు నీకు రక్షణ ఇచ్చి నీ ఆత్మకు రక్షణగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఈ క్షణంలో నువ్వు చనిపోయినా నీ ఆత్మను రక్షించి నిత్య జీవంలోనికి నడిపించేటువంటి మహాదేవుడు ఆయన. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుతున్నాను. ఆలోచించుకోకపోతే నష్టం మనకే. దేవుని సన్నిధికి వచ్చిన పరిశుద్ధులు, నీతిమంతులు, దావీదు కానివ్వండి, లేకపోతే ఎవరినన్నా చూడండి, వాళ్ళు ఎలాగున్నారు అంటే తరతరములు నిత్యుడగు తండ్రి, కొండ కోట, కేడముగా, ఆశ్రయముగా, ఆయన రెక్కల నీడను ఎప్పుడు చొచ్చి దాక్కునేవారిగా, ఆయన చేత రక్షించబడేవారిగా. ఈ పదాలు వింటున్నప్పుడు మనం దేవుని గురించిన సంగతులు ఆలోచించుకోగలిగితే నిజంగా ఆ రోజున మోషేకి అర్థమైంది, దావీదుకు అర్థమైంది, మన పితరులు పరిశుద్ధులకి అర్థమవుతా ఉంది. ఈ రోజున మనం చిన్న చిన్న వాటికి చెలించిపోయి, కంగారు పడిపోయి, భయపడిపోయి, నాకేదో అయిపోతుందని దిగులు పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు రాత్రి ఒక చక్కటి ధైర్యాన్ని తెచ్చుకోండి. నీ మనసుకు దేవుడు అర్థం కావాలా, ఆయన సామర్థ్యం అర్థం కావాలా, ఆయన బలము అర్థం కావాలా, ఆయన నీ కొరకు చేసే కార్యాలు నీకు అర్థం కావాలి. అమ్మా, మీరు అసలు వాక్యం వింటలా. ఆ పిల్లది మిమ్మల్ని దగ్గర నరకాన్ని తీసుకెళ్లే పెద్ద బ్యాచ్ నీకు తెలియదు. ఎవరిని ఏం అనలేకపోతున్నామండి. సగం చంపుకొని బతుకుతున్నాను నేను. నా పిల్లల దగ్గర స్వతంత్రం లేదు నాకు. ఎందుకు రారో తెలీదు, రాలేదు పోతున్నానయ్యా బాగాలేదని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు. బరి తెగించున్నారు. ఈడు కాదు ఇంకొకడు పొండి. ఎవరి కోసం? నీతిమంతులైన సేవకుల్ని మీరెవరు బెదిరించలేరు, గుర్తుపెట్టుకోండి. బాధ్యత కలిగి వ్యవహరించండి. నీకు పుట్టిన పిల్లలు నీకు చెప్పా పెట్టకుండా కనపడకపోతే ఎంత టెన్షన్ పడతారు. దైవజనుడికి టెన్షన్ ఉండదు. పిల్లలు ఎక్కడున్నారో చూసుకుంటాడు కదా. శుద్ధీకరణ కోటాల్లో కూడా 3 రోజులు కనపడరా? మీ బుద్ధికి నచ్చినట్టుగా అనుసరించి శపించబడమాకండి. వాక్యం విని శపించబడొద్దు. వాక్యం విని పాతాళానికి సిద్ధపడి వెళ్ళమాకండి. వాక్యం జీవం కలిగింది. వాక్యం మనతో మాట్లాడేది. వాక్యం మనల్ని రక్షించేది, మన బుద్ధిని సరిచేసేది, నూతన పరిచేది, నీతిమంతులుగా మార్చేది. తెగిడిచినోడికి ఎవడేం చేస్తాడు? భయభక్తులు లేనోడికి ఎవడేం చేయలేడు. ఐస్ క్రీమ్ మాటలు నాకు చేత కాదు. మీరు ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేసి వాక్యం చెప్పండి. 90వ కీర్తనే ధ్యానం చేసి మీరు వాక్యం చెప్పండి. పెద్ద ఫోజులు కొడుతున్నారు. ధ్యానం చేయండి, మీకు తెలిసింది విలువేంటో. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి అన్న, పాత నిబంధనలో కూడా ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించేటప్పుడు ఆయన ఎలాంటి వాడో మోషే ఆ రోజుల్లో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి, చదవండి నాన్న. ద్వితీయోపదేశకాండం 33:27 నుండి
చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:27. శాశ్వతుడైన దేవుడు ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలము, మీ అందరికీ నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి. ఇప్పుడు చూడండి, మనకు శత్రువులు 10,000 మంది ఉన్నా ఆయనంటే వెళ్ళగొడతాడంటండి. చూడండి ఎన్ని కార్యాలు చూడండి. కొండగా ఉంటాడు, కేడముగా ఉంటాడు, ఆశ్రయదుర్గముగా ఉంటాడు, నివాస స్థలంగా ఉంటాడు, మన ఆత్మలకు రక్షకునికుడుగా ఉంటాడు. ఇంకా ఏమంటాడంటే నీ శత్రువులందరినీ కూడా వెళ్ళగొట్టేవాడు. ఏమండి, ఈ శబ్దాలు వింటే నీ దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థమైతే ఏ రోజైనా నువ్వు భయపడతావా? ఏ రోజైనా నువ్వు దిగులు పడతావా? ఏ రోజైనా నీ రోగాలను బట్టి, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ జీవన విధానంలో, నీ జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా, కరువు వచ్చినా, ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, లేమి దరిద్రత ఉన్నా లేకపోయినా, ఎన్ని పరిస్థితులు ఉన్నా లేకపోయినా, నీ దేవుడు ఎలాంటి వాడు నీ మనసు గుర్తొస్తే ఈ ప్రపంచమే గడగడ గడగడ వణికిపోద్ది నీ ముందల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యంగా ఉన్నారో చూడండి మన పితరులు. ఆయన నిత్యుడుకు తండ్రి అంటే అర్థం ఏంటంటే నిత్యము యుగయుగాలు నీకు విరోధంగా లేచిన శత్రు అంటే ఎవడు? పాపమే శత్రువు, చెడుతనమే శత్రువు. దేవునికి విరోధంగా ఉన్న ప్రతిదీ కూడా శత్రువే, అపవాది. వాడి చేతిలో నుంచి విడిపించడం కంట దేవుడు మీ శత్రువులందరి చేతిలో నుంచి విడిపించుటకు దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం ఎంత ధన్యులమో చూడండి. ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ మాటల ద్వారా దేవుని ఆలోచనలో ఉన్న కాపుదల, భద్రత, క్షేమము మనందరం కూడా గుర్తుపట్టాలా. నువ్వు నమ్మిన దేవుని చేతిలో నువ్వు ఉండటం అనేది, నువ్వు ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళి వచ్చినా ఆయన రెక్కల నీడ కింద దాక్కోవడానికి ఆశ్రయపురంగా దేవుడు మనకుంటున్నాడు. నీ రోగాలు వచ్చినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు మరణ దినాలు ఎదురైనప్పుడు ఆశ్రయపురం ఒకటి ఉంది. ఆయన మనకు విరోధంగా లేచిన శత్రు బలమంతటి నుండి యుద్ధాలు చేసి మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు. చూడండి, ఆ పదాలు వింటుంటే ఏ శత్రువు వచ్చి మనల్ని బెదిరిస్తాడు చెప్పండి? ఏ అనారోగ్యాలు వచ్చి మనల్ని బెదిరిస్తాయి చెప్పండి? నిజంగండి, మన పితరులు ఎందుకంత ధైర్యంగా ఉండి, ఎందుకంత అన్ని పరిస్థితులను ఎదిరించుకొని వాళ్ళు నిలబడ్డారు అని అంటే వాళ్ళకున్నటువంటి విశ్వాసం ఎంత ఘనమైందో చూడండి, ఎంత గొప్పదో చూడండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా, తండ్రిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి. ఈరోజు గుర్తుపట్టకపోతే మన శత్రువుల మీద మనకు జయం రాదండి. మోషే గుర్తుపట్టి అన్నాడు, అయ్యా మన దేవుడు ఎవరో తెలిసిన ఆయన నిత్యము ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, కీర్తనల పుస్తకంలో 39:4-5 వచనాలు చదవండి నాన్న. యెహోవా నా అంతము ఎట్లుండునది. చూడండి, దావీదు తన కీర్తనలో 35వ కీర్తనలో 4-5 వచనాల్లో ఎలాంటి అనుభవాల గురించి దేవుని దగ్గర అడుగుతున్నాడో చూడండి. చదువునానా. యెహోవా నా అంతము ఎట్లుండునది. యెహోవా నా అంతము ఎట్లుండునది. నా దినముల ప్రమాణము ఎంతైనది. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. దేవుని సన్నిధిలోకి వచ్చి ఏ విషయాలు అడిగి తెలుసుకోగలుగుతున్నారు? మన జీవం ఏ పాటిది, మన ఆయుష్కాలం ఎంత, నా దినములు ఎంత, ఈ సంగతులన్నీ తెలుసుకోవాలంటే మోషే ఏమన్నాడంటే, అయ్యా నీ జ్ఞానము చేత నా హృదయాన్ని నింపితే 90:12 చదువునానా.
90వ కీర్తన 12వ వచనం చదువు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మాకు చేయుము. జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చూసారా, జ్ఞాన హృదయము కలుగునట్లుగా. చూడండి ఎంత చక్కటి మాట మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి అనుభవం ఈ రోజున మనం గుర్తుపట్టాలి. ఒక వ్యక్తి జ్ఞాన హృదయం చేత నింపబడితేనట, మా దినాలు మేము లెక్కించుకోవటం మాకు తెలిసిద్దయ్యా, మా ఆయుష్కాలంలో ఎంత విలువైందో మాకు అర్థమవుతుందయ్యా. చూడండి, మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. రక్షించబడిన వ్యక్తుల్లో ఎక్కువగా ఈ మాట వాడతారు. ఏ మాట చెప్పండి? ఏ మాట చెప్పండి? అయ్యా, గత కాలంలో నా జీవితంలో చాలా సమయం వృధా అయిపోయిందయ్యా, ఇప్పుడు నేను సత్యాన్ని తెలుసుకున్నాను, ఇప్పుడు నా దేవుని సంగతులు నేను తెలుసుకున్నాను, నా బ్రతుకు మార్చుకుంటున్నానయ్యా. బా, అర్థమైందండి? అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తికి జ్ఞానం చేత హృదయం నింపబడిందంటే ఎలా నింపబడుతుంది అంటే, దేవుడు తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా మన జీవితంలో భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరగబోయే సంగతులను గురించి దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మోషేకి ఎలా తెలిసింది అనంటే, మోషేతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన మాట యందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాట ఒక జ్ఞానాన్ని నేర్పుతుంది. ఏ జ్ఞానం అది? తన హృదయాన్ని జ్ఞానము చేత నింపుతుంది. ఏ జ్ఞానం అది? నా దినములు, ఆయుష్కాలములు, నా దినములు లెక్కించుకునేటువంటి జ్ఞానాన్ని నాకు ఇచ్చావయ్యా అంటాడు. ఇప్పుడు దావీదు కూడా 39వ కీర్తనలో అదే మాట అంటాడు. యెహోవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది తెలుపుము. నాకు తెలుపుము. నా ఆయువు ఎంత మన అల్పమైనదో. దినముల అంతము దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలిసినా, నీ దినముల అంతము దేవునికి తెలుసు. నువ్వెప్పుడు మరణించాలో, ఎప్పుడు ముగించాలో, నీ జీవము దేవుని చేతిలో ఉందండి. నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు నువ్వు గుర్తుపట్టు. మన దినముల అంతం ఎలాగుంటుందో చెప్పేటువంటి దేవుడు. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపయ్యా, నా ఆయువు ఎంతో అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినములు, నా ఆయుష్కాలం ఎంత స్వల్పమైందో నేను తెలుసుకోవాలను. చూడండి, ఈ అధిక బలం ఉంటే 70-80 సంవత్సరాల ఆయుష్కాలం అంట. మన దినాలు ఎలాగుంటాయో ముందుగానే దేవుడు చెప్తాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, మన దినములన్నిటినీ లెక్కించుకొని జాగ్రత్త పడేటువంటి జీవితాన్ని ఇచ్చేవాడు. అందుకనే రక్షించబడిన వాళ్ళు మొట్టమొదట వాక్యం విని రక్షించబడిన వాళ్ళు ఏమంటారంటే, అయ్యా, గత కాలంలో నా జీవితం ఎంత వ్యర్థపరుచుకున్నానో, ఈ రోజున దేవుని వాక్యాన్ని నమ్మిన తర్వాత, నా బ్రతుకు మారిన తర్వాత, అయ్యో, నా ఆయుష్కాలం ఎంత దెబ్బతిందో, ఎంత నష్టపోయిందో, ధనము, ఐశ్వర్యము, గొప్పలు, ఘనతలు, వాటన్నిటిలో నేను మోసగించబడ్డానయ్యా అని బాధపడ్డారండి. బాధపడాలి ఏమంటారు దశన? ఇప్పుడు జాగ్రత్త పడుతున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళే వాక్యాన్ని నమ్మిన తర్వాత వాళ్ళ జీవితంలో జరిగేటువంటి కార్యాలు. ఇంకా 5వ వచనం కూడా చదువునానా, 39 5వ వచనం కూడా. నా దినముల పరిమాణము, నా దినముల యొక్క పరిమాణము నీకు బెత్తడంతగా చేసి ఎంత ఉన్నావు. చేసావంట? నా దినముల పరిమాణము బెత్తెడంతేనంట. మన ఆయుష్కాలం 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎంత అంటే ఆ బెత్తెడంత ఎంత అంట. చూసారా? ఈ మాత్రం దానికే గొడవలు, తిట్లు. ఏమండి, వాక్యంలో ఉన్న సత్యం చెబుతుంటే ఏంటి మమ్మల్ని తిడుతున్నాడు అంటుంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందంటారా? ఒక దుర్బోధ దేవుని ప్రజలను మోసం చేస్తుంది అన్నప్పుడు, ఒక బోధ చేసేటప్పుడు అది దుర్బోధ, సత్య సంబంధమైన బోధ,
జ్ఞానంగా గ్రహించుకొని సంఘానికి నేర్పాలి. అపోస్తులు సంఘాలకి ఏం బోధించారో చూసుకోవాలి కదా. నేనైనా సరే నేను మిమ్మల్ని అందరినీ ఏమడుగుతున్నాను, నేనేమన్నా తప్పు చేస్తున్నానా, తప్పు బోధిస్తున్నానా? నాకు చెప్పండి. మీ సహోదరుని కదా, నేను నష్టపోవడం దేవుని చిత్తం కాదు కదా. నాకు చెప్పండి. మీకు తెలుసుంటే మీరు చెబుతున్నప్పుడు తప్పు బోధ చేస్తున్నారని నేను చెప్తున్నా. ఎందుకని? నాకు అర్థమవుతుంది. లేకపోతే నాకేం పని? మీతో శత్రుత్వాలు తెచ్చుకోవడం నాకేమన్నా సరదానా? ఒక దుర్బోధన ఖండించడానికి నీతిమంతుడైన సేవకునికి అధికారం ఇవ్వబడింది. తప్పును దుర్బోధనను ఖండించడానికి ఒక నీతిమంతుడికి అధికారం ఇవ్వబడింది. నీకు చేతనైతే నువ్వు కూడా గద్దించు, నన్ను సరిచేయి. ఆలజోలి నీకెందుకు నాకెందుకు అనేవాళ్ళు మన సంఘంలోనే ఉన్నారు. నీకెందుకు నాకెందుకు? దైవజనుడిగా నువ్వు సేవ చేయి, నీకు తెలిసిద్ది. నా బాధ ఏంటో దైవజనుడిగా నువ్వు కూడా సేవ చేస్తే నా స్టేజ్లో నువ్వు కూడా పరిచయం చేయి, తెలిసిద్ది. ఒడ్డు మీద కూర్చొని ముచ్చట్లు చెప్పమాకండి. ఒక నీతిమంతుడు గుండెల్లో ఏ భారం ఉంటుందో బైబిల్ చదివితేనేగా. నీ చదవడానికి తీరిక ఎక్కడుంది? ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఒక తండ్రిగా దైవజనుడిగా నేను యథార్థంగా మీ అందరి మధ్యలో, ప్రజలందరి మధ్యలో, సంఘముల మధ్యలో, గ్రామ ప్రజల మధ్యలో నేను యథార్థంగా బ్రతుకుతున్నాను. రహస్యాలు లేవు, దాపరికాలు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, నా దినముల పరిమాణమును నీవు బెత్తేడంత చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టుగానే ఉంది. చూడండి, విన్సెంట్ బాలయ్య గారు పుట్టాడు చనిపోయాడు. ఓహో, పుట్టాడు చనిపోయాడా అంటే 70-80 ఏళ్ళు దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు అని చెప్పాడు. ఒక దినము 1000 సంవత్సరాల కింద లెక్కేస్తే నేను అసలు ఎప్పుడు పుట్టాను, ఎప్పుడు చచ్చిపోయాను, దగ్గర 10 తరాలు పుట్టి చచ్చిపోయిన తర్వాత ఆయనకి లెక్క ఎంతో, ఒక రోజు అంత లెక్క, ఒక గడి అంత లెక్క, ఒక రాత్రి అంత లెక్క, ఒక బెత్తేడంత లెక్క. ఆలోచించండి. చూడండి, ఎంత స్థిరుడైనను నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. చూసారా ఎంత స్థిరుడు? నాకు మరణం లేదు, 100 ఏళ్ళు గ్యారంటీ బ్రతుకుతాను అన్నవాడు కూడా ఎంత స్థిరుడైనా కూడా ఏమి లేదంట. నువ్వు ఒట్టి ఊపిరిలా అంటాడు. ఇట్ట గాలి పీల్చి గాలి వదిలే లోపు మనం గతించిపోతాం. ఈ మాత్రం దానికి జీవము గల దేవుని ఆశ్రయముగా చేసుకోకుండా, ఆయన సహాయము చేతను విడుదల పొందకుండా, ఆయన సహాయము చేత రక్షింపబడకుండా, ఆయన్ని ఆశ్రయించకుండా, ఆయన రెక్కల నీళ్ళలోకి చొరబడకుండా, దాక్కోకుండా, ఆశ్రయపురంగా ఆయన్ని చేసుకోకుండా ఎంతకాలం వేరుగా ఉండి బ్రతుకుతావు? నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన నీకు ఆశ్రయపురంగా ఉండేవాడు. ఆయన నీకు నివాస స్థలంగా ఉండేవాడు. ఆయన ఎలాంటి దేవుడో తెలిసినా ఎన్ని గుణాలు చెప్తున్నాడండి. ఆయన నిత్యము తరతరములు నిన్ను రక్షణ దుర్గముగా ఉండి కాపాడేటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుని చేతిలో నువ్వు ఉండి భయపడతావు అంటే నేనేం చెప్పాలా? దిగులు పడుతున్నావు అంటే నేనేం నేర్పాలో నీకు? టెన్షన్ పడుతున్నావు అంటే నేను నీకేం నేర్పాలా? నీకు అనుగ్రహించబడిన రక్షణ యుగ యుగాలు, ఫర్ ఎవర్, ఎప్పటికీ. ఒక దైవజనుడిగా నేను నీకు చెప్తున్నాను, రక్త మాంసంలో ఎలాంటి పరిస్థితులకు మీరు బెదరొద్దు. ఎందుకో తెలిసిన? దేవుని ఆశ్రయపురంగా చేసుకొని బ్రతుకుతున్నావు. ఆయన ఎంతటి వాడో మోషే చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు, అయ్యా నా దినములు ఆయుష్కాలం బెత్తేడంత చేశావు.
ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎంత స్థిరులైనా కూడా ప్రతివాడు కేవలం వట్టి ఊపిరిలాగా ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వాడై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చిక్కించునో వానికే తెలియదు. నువ్వు కష్టపడి ఎన్ని డబ్బులు దాచిపెట్టినా అది ఎవడొచ్చి దోచుకెళ్ళిపోతాడో, అది ఎవడొచ్చి అనుభవిస్తాడో నీకు అర్థం కాదు. నేనేమన్నాను తెలిసిన, ఒక ఆత్మ నశించిపోతున్న ఆత్మకి సువార్త ప్రకటించడానికి నీ ధనము నీ డబ్బును ఖర్చు పెట్టండి అమ్మా. అది క్రైస్తవుడి యొక్క లక్షణం. పిచ్చి చదువులకి లోకంలో బతుకు తెరుకు ఖర్చు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారండి. ఎప్పుడైనా 1,00,000 రూపాయలు దేవునికి ఇచ్చారా? 1,00,000 రూపాయలు, అయ్యా దైవజనుడా నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఇదిగో సేవలు ఖర్చు పెట్టండి అని 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వగలిగేవా? నీ చదువులకి ఇవ్వు, నీ డిగ్రీలకి ఇవ్వు. ఏం తెలివితేటలేండి. ఎవడొచ్చి దోచుకెళ్ళిపోతాడో నీకు తెలియదు. మనుషుడు బట్టి నీడ వంటి వాడు తిరుగులాడుతున్నాడు. నీడ లాంటి వాడు ఇంతలో కనపడంతలో మాయమైపోతాడు. ఇంకా ఏమంటున్నాడంటే, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనమును కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికే తెలియదు. ఎవడొచ్చి నీ బ్యాంక్ బ్యాలెన్స్ దోచుకెళ్ళిపోతాడు ఎవడో తెలియదు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొనుచున్నాను. కొట్టే చప్పట్లు కొట్టి గట్టిగా, దేని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను ప్రభువా? నేను నీ కొరకే కనిపెడుతు, నీ రెక్కల నీళ్ళు దాక్కోవడానికి కనిపెడుతున్నాను. నిన్ను నివాస స్థలంగా చేసుకొని బ్రతకడానికి కనిపెట్టుకొని ఉన్నాను. తరతరము నిత్యము నివాస స్థలము నీవే. ఏంటండి, దేవుని పట్ల పరిశుద్ధులకు అర్థమైన జ్ఞానం మనకు అర్థమవుతుందండి. ఈ రోజున మన పితరులకు అర్థమైన జ్ఞానం మనకు అర్థమవుతుందండి. నిజంగా నేను చెప్పనా, నేనెంతో ధన్యుడిని నేను ఈ సంగతులన్నీ చెప్పడానికి. ఈ సంగతులన్నీ దేవుడు నన్ను కనికరించి నా ద్వారా సకల ప్రజలకు దేవుడు మనతో మాట్లాడడానికి నేనెంత ధన్యుణ్ణో. ఎన్నికలేని నా బ్రతుకుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సత్యాన్ని బోధించడానికి దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు. నేను ఎంత ఆనందపడుతున్నాను. వింటున్న మీకు ఎలాగుందో నాకు తెలియదు. జై కట్టే వాక్యం ఏంటంటే అంత ఫోన్లు అవసరమయ్యా సోగ్గాడికి? పనికి మనలారా, మీరు చచ్చి మట్టిలో కింద ఉండటం బెస్ట్. బ్రతుకుండి దేవునికి అవమానం తీసుకురావడం కన్నా మట్టిలో కలిసిపోవటం ఉత్తమమైంది. నేను అడుగుతున్నాను, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనిషికి ఆయన మాటలు అర్థం కావట్లేదంటే ఏం చెబుతాం చెప్పండి? అలాంటి వాళ్ళు జనాభా లెక్కల్లో ఉన్నా ఒకటే, మట్టిలో కలిసిపోయినా ఒకటి. నేను నిజమే చెప్తున్నానండి. బ్రతుకున్నావన్న పేరు మాత్రమే నీకు ఉందిగా, నువ్వు మృతుడివే అన్నాడండి ప్రభు అన్న మాటలే నేను అనేది. ఆయన చెప్పిన మాటే నేను చెప్పేది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దావీదు 39వ కీర్తనలో 7వ వచనంలో, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఎందుకని? నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. చూడండి, నిన్ను శత్రువు చేతికి నిందల పాలయ్య నిన్ను అప్పగించడానికి దేవుడే నిన్ను అప్పగిస్తాడు. కారణం ఏంటో తెలిసిన? మన పాపం మన గర్వాన్ని బట్టి. ఈరోజు నిన్నటి దినాన మన వాక్యం చదువుకున్నాం. మన పాపము మన గర్వాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి దినమల్లా శ్రమలు పడుతున్నాం. దినమెల్లా దేవుని కోపాగ్నికి గురైపోయి ఉన్నాం. భయం లేదండి. ఈరోజు నీకెందుకు ఈ శ్రమలు, ఎందుకు నీకు ఈ బాధలు, రోగాలు? కారణం ఏంటి? దేవుని ఉగ్రత ఉంది. ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. వయసు బలం ఉంది కదా అని విర్రవిగురు చేసిన ప్రతి పాపానికి ఒక రోజున దేవుడు జీతం ఇస్తాడు.
ఒక రోజున ఏ మనుషుడు తప్పించుకోలేడు. దేవుని దగ్గర ప్రతి వానికి వాని క్రియల చొప్పున జరిగించిన ప్రతి దానికి దేవుని దగ్గర జీతం ఉందండి. ఏ మనుషుడు తప్పించుకోలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు నిత్యము ఉండేవాడు. దేవుడు ఆయన నివాస స్థలంగా ఆయన మనల్ని చేసుకునేవాడు. మూడవదిగా మనం చూస్తే ఆయన నిత్యము ఉండేవాడు. ఆయన మరి యుగయుగాలు ఫరెవర్ ఎప్పటికీ ఉండేటువంటి వాడు అని మనం నేర్చుకుంటూ వచ్చాం. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం నుండి గనుక మనం 6వ వచనం దాకా చదివితే 91వ కీర్తనలో, ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన నేను క్షీణించుచున్నాను. చూడండి, దేవా నీ కోపం వలన నేను క్షీణించిపోతున్నాను. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నానయ్యా. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. మా దోషాలన్నీ నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. గమనించారా నాన్న? అన్ని మరుగైనది ఏమీ లేదండి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కూడా కనపడుతాయి. దగ్గర మన బాడీలో 30 లక్షల జీవరాశులు ఉంటాయంటండి. 30 లక్షల పైన అవి ఏమంటాం? జీవరాశులు అంటే ఇంగ్లీష్లో ఇదేంటి కణాలు అంటామా? జీవ కణాలు ఉంటాయంట. చూడండి, వయసు ఉడికినప్పుడు ఏమైపోద్ది రాఫీ గారు? అది బలం ఉడికిపోయి మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి అన్న సంగతి అర్థమవుతూనే ఉంటుంది దినాలు గడిచేట. చూడండి, మన దేవుడు పుట్టుక లేనివాడు, మరణం లేనివాడు. ఆయన మహత్తు కలిగిన జగత్తు కలిగిన మాట చేత చదవండి ఆ మాట. హెబ్రీ పత్రిక 1:4 చదవండి, మీకు అర్థమైంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి నాన్న. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, చూడండి, ఆయన ఎవరంటే దేవుడు ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత, ఇప్పుడు చూడండి, తన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును నిర్వహించుచు. చూడండి, అన్నిటినీ నిర్వహిస్తున్నాడంట. అంటే ఏంటి? నీ అన్నిటినీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నీ పాపానికి తగిన శిక్ష ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు నిన్ను మరణానికి అప్పగించాలి, ఎప్పుడు నిన్ను మట్టికి అప్పగించాలి, అన్నీ కూడా తన జగత్తు గల మాట చేత సమస్తాన్ని నడిపించేవాడంట. చూడండి, నీ బలం ఉడికిపోవడం, నరులారా రెండని నిన్ను మట్టికి పిలవడం, ఇవన్నీ కూడా ఆయన జగత్తు కలిగిన ఆ మహిమ గల ఆ మాట చదువునా, మహత్తు కలిగిన మాట చేత సమస్తమును నిర్వహించుచు. చూడండి, అన్నీ నిర్వహించేది ఆయనే. నీకు బలముడికిపోయి చేసి నిన్ను వృద్ధాప్యంలోకి నడిపించి నిన్ను మట్టికి అప్పగించేది, నరులారా తిరిగి రండి పిలిచేది కూడా ఆయనే. నీ పాపాలకి శిక్ష విధించేది కూడా ఆయనే. మన రహస్య పాపాలన్నీ కూడా ఆయన సముఖంలో ఉన్నాయి. ఈరోజు మనం గుర్తుపట్టకపోతే చాలా కష్టం అండి. పరిశుద్ధులు దేవుని సంగతులు ఎరిగి ఉండి నడిపించబడ్డారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనిషిని గురించినటువంటి సర్వ సంపూర్ణత అంతా మనం తిరిగేది, చెలించేది, చూసేది, ఆలోచించేది, జీవరాశులు, కణములు, మన జీవము, మన బ్రతుకు, మన ఆత్మ అన్నిటినీ నడిపించే దేవుడే, అన్నిటికీ తీర్పు తీర్చే దేవుడే, అన్నిటికీ తోకం దూసి నిన్ను శత్రువు చేతికి అప్పగించేది కూడా దేవుడే. ఇందాక 39వ కీర్తనలో మనం చదివింది కూడా అదే. మన విరోధుల చేతికి అప్పగించేది కూడా ఆయనే. నిన్ను తాగుబోతుతనానికి అప్పగించింది దేవుడే. ఆయన కోపం నీ మీద ఉన్నప్పుడు జరిగే కార్యాలయం. ఈ రోజున దేవుని మాటను అర్థం చేసుకొని ఆయన కోపాగ్ని నుండి విడిపించబడినట్లుగా ఆయన పాదాలు పట్టుకుని ఉపవాసం ఉండి కనికరపడమని బతులాడుకోవాలి దేవుణ్ణి. ఉన్నారండి అలాంటి వాళ్ళు? ఉన్నారండి? దేవునికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ద లార్డ్. ఈ విషయాలన్నీ 7 నుంచి 11 వరకు కూడా చదువుకోవచ్చు. మీరు ఆల్రెడీ నేను చదివించాను, మీరు చదువుకోండి. తర్వాత 4వదిగా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడిగా ఆయన మనకున్నాడు. మొత్తం 4 కార్యాలు. 4 కార్యాల్లో ఏమని చెప్పుకున్నాం? 1, నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యము తరతరములు యుగయుగములు ఉండేటువంటి దేవుడు ఆయన. 2వది మనం చెప్పుకుంది, ఆ దేవుడే మనకు నివాస స్థలంగా ఉంటాడు. 3వది, ఆయన ఉన్నవాడు అనువాడు. అంతేగాని ఆయన పుట్టినోడు కాదు, మనందరం పుట్టినోళ్ళం. పుట్టినోళ్ళు గిట్టక తప్పదు, కానీ ఆయన పుట్టిన దేవుడు కాదు, యుగయుగములో తరతరములలో ఉండేటువంటి దేవుడు. 4వదిగా ఆయన ఎలాంటి వాడంటే ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. చూడండి నాన్న, 90వ కీర్తనలో 13వ వచనం నుంచి చదువునానా. తిరుగుము యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన కొలది మేము కీడును అనుభవించి ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యములు కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. స్థిరపరచుము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 13వ వచనం నుంచి 17 దాకా మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడు. తన సేవకుని సంతానాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. గమనిస్తున్నారా నాన్న? చూడండి, ఉదయమున నీ కృపతోను మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించడం. నీవు మమ్మల్ని శ్రమపరిచి కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. చూడండి, కీడుల్లో కూడా శ్రమల్లో కూడా మనకి గొప్ప సమాధానం సంతోషం ఇచ్చేది దేవుని సన్నిధే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి నాన్న, ఇక్కడ ఏమంటాడంటే ఉదయమున నీ కృపతో మమ్మల్ని నింపుము. నీవు మమ్మను శ్రమపరిచిన దినము కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది సంతోషపరచుము. చూసారా, శ్రమపరిచినటువంటి దినము, కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. తిరిగి మరలా మనలో సంతోషాన్ని సమాధానం ఇచ్చేది. నీ గత కాలంలో ఏళ్ల కొలది నువ్వు శ్రమ పడవచ్చు, బాధపడవచ్చు, నిందలు పడవచ్చు, కానీ వాటన్నిటికి మించిన సంతోషము సమాధానం దేవుడిస్తాడంట. ఎప్పుడు ఎలాగా? ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చి మనకు సంతోషాన్ని సమాధానాన్ని కూడా కలగజేసేటువంటి దేవుడు ఆయన. కంటిన్యూ చేయనా. నీ సేవకుని కార్యాలు కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మా దేవుడైన యెహోవా యొక్క ప్రసన్నత మా మీద, మా పిల్లల మీద, కుటుంబం మీద, వంశముల మీద ఉండును గాక అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుని సంతానాన్ని దేవుడు ఎన్నడూ మర్చిపోక మాట్లాడి శ్రమలో కీడులో కూడా దేవుడు తోడుగా ఉండి మనలందరినీ కూడా సంతోషపరిచేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గత కాలంలో ఎన్ని శ్రమలున్నా, గత కాలంలో ఎన్ని బాధలున్నా వాటన్నిటి నుండి దేవుని ప్రేమ మనలను కాపాడుతూ ఉంటుంది. ఇంకా ఆయన ఏమంటాడంటే మా చేతి పనిని స్థిరపరచును అని చెప్తాడు. నువ్వేం చేసినా సఫలపరుస్తాడు. నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎంత గొప్ప కార్యాలు! నిజంగా బిడ్డలారా, మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా మనసు అయితే ఉల్లసిస్తుంది. ఇప్పుడు మోషేకి ఏమర్థమైందంటే దేవుడు మన కొరకు ఏ కార్యాలు చేస్తున్నాడో, ఆయన ఎలాంటి వాడో ఎంత తేటగా ఎరుగుండి మాట్లాడుతున్నాడు. విషయం ఏంటి చెప్పనా? నాకు అర్థమైన విషయం ఏంటి చెప్పనా? చూడండి, మోషే పాళ్యంలో
కనీసం రోజుకు ఒక 100 మంది అయినా సస్తా ఉంటారు అక్కడ, అన్ని లక్షల మంది ప్రజల్లో. ఒక్కడే కదా. ప్రతివాడిని పాత పెట్టడం, వాళ్ళ ఇంటికి వచ్చి ఏం ప్రార్థన చేసి ఉంటాడు? ఎవరు ప్రార్థన చేశాడు చెప్పండి? ఎవరు ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభా, మా పిల్లలకి, నా సమాజానికి, నా ప్రజలకి మా దినాలు లెక్కబెట్టడం మాకు నేర్పయ్యా, మా ఆయుష్కాలం ఎంతో మాకు నేర్పయ్యా, మా దినములు లెక్కించడం మాకు నేర్పయ్యా, మా ఆయుష్కాలం అధిక బలం ఉంటే 60, 70, 80 సంవత్సరాలు అయ్యా, ఇదిగో మా ఆయుష్కాలం నీటి పొడగబలే చేసేవయ్యా, బెత్తెడు వంటిదిగా చేసేవయ్యా, మేఘం లాంటిదయ్యా, ఆ అడవి గడ్డి పువ్వు లాంటిదయ్యా, మట్టి లాంటిదయ్యా, బా నా పిల్లలు గ్రహించుకోవడానికి కృపదయ చేయి అని ప్రార్థన చేసి ఉంటాడు. అవునా కాదా చెప్పండి? అవునా? ఇదంతా ఈ 91 కీర్తన అంతా ఏంటి? ప్రార్థనేగా. ప్రార్థనే కీర్తనగా పాట పాడాడు అంటే అర్థం ఏంటి? మోషే ఎప్పుడు చూసినా ఏం ప్రార్థన చేసేవాడంటే, నా పిల్లలు తిరుగుబాటు క్షమించయ్యా, నా పిల్లలు నీ గురించి నేర్పయ్యా, నువ్వు నిత్యమైన రక్షకునుకు నిత్యము యుగయుగాలు ఉండే దేవుడవయ్యా, నువ్వు మా ఆత్మను యుగయుగాలు కాపాడే రక్షకుడువయ్యా, ఆ విషయాలు నా ప్రజలు తెలుసుకోవడానికి కృపని అయ్యా, మా ఆయుష్కాలం అధిక బలం ఉంటే 70, 80 సంవత్సరాలు అయ్యా, మా దినములు లెక్కించడం మాకు నేర్పయ్యా, మాకున్న ధనమంతా కూడా పాడైపోద్దయ్యా. ఏంటండి దావీదు మోషే ఏమని ప్రార్థన చేసి ఉంటారు చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ఇదే చేసి ఉంటాడు నన్ను అడిగితే. అవునా కాదా? నేను అడుగుతున్నాను, మనం చేస్తామండి? ఈ ప్రార్థన మనం చేయగలుగుతామా? ఈ రోజుల్లో ఆలోచించేవాళ్ళు లేరు. అయ్యా, నేను ఎప్పుడు రాలిపోతానో నాకు తెలియచేయి, నా ఆయుష్కాలం ఎంతో నాకు చెప్పు ప్రభా, నా దినములు లెక్కించడం నాకు నేర్పించయ్యా, మా ఆయుష్కాల దినముల్లో గత కాలంలో చాలా నష్టపోయానయ్యా, ఇప్పుడు తెలుసుకున్నాను, జాగ్రత్త పడడానికి కృప దయచేయి. ఇప్పుడు తెలుసుకున్నాను, నేను జాగ్రత్త పడి నీ రాకడ కొరకు సిద్ధపడడానికి కృప దయచేయి. మోషే ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రార్థనే చేసి ఉంటాడు. ఆలోచించారా? ఈరోజు రాత్రి ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నానండి, గుర్తుపట్టండి, గ్రహించుకోండి దేవుని కార్యాలు. ఈ 91 కీర్తన ఒక 10 సార్లు చదివి ఆలోచించండి. ఇప్పుడు చెప్పిన ఈ 2 సెక్షన్లు, ప్రభాకర్ వాళ్ళ ఇంట్లో చెప్పిన సెక్షన్లు అన్నీ చూసుకోండి, తెలుసుకోండి. ఇవన్నీ కూడా రాసుకొని చదువుకోండి, ధ్యానం చేసుకోండి. రేపు కూడా ఇదే టాపిక్ చెప్పాలనిపిస్తుంది. రేపు ఒక్క దినం కనుక ఈ టాపిక్ చెప్తే ఈ 90 కీర్తన అయిపోద్ది అనిపిస్తుంది. అంటే అవ్వకూడదామని, అవ్వదులేండి, అవ్వకూడదామని. అంటే ఎప్పటి వరకు ఈ 90 కీర్తనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఏంటిది? దేవుని గురించిన సంపూర్ణమైన సంగతులు, ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నాం. అంతేకాకుండా మనిషి యొక్క జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతదో, ఏపాటిదో, మన ఆయుష్కాల దినములు ఎలాంటియో తెలుసుకున్నాం. ఇప్పటికే మనకు తెలుసుకుంది ఏంటంటే ఈ 2 కార్యాలే తెలుసుకున్నాం. ఇంకెన్ని కార్యాలు తెలుసుకోవాలా? 5 కార్యాలు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాం చెప్పండి? అందుచేత ఈరోజు రాత్రి మనం ఎంతగానో దిద్దుబాటు చేసుకోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం చేద్దాం నాన్న. ప్రార్థన చేద్దాం. దిద్దుబాటు కోటంలో 3వ దినాన మా పాటల పుస్తకం నాన్న 3వ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మన ఆయుష్కాలం ఎంత, మన దినములు లెక్కించుకోవటం మనకు నేర్పమని పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. చేద్దాం నాన్న. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు పాదాలు పట్టుకోండి. దేవుని కనికరం మన మీద ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభును బ్రతిమలాడుకుందాం. నిన్న ఈ దినాన
నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించి తినే, నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించి తినే. దేవదూతలకు లేని నీ రూపము మట్టినైన నాకు ఇచ్చితివి. దేవదూతలకు లేని నీ రూపము మట్టినైన నాకు ఇచ్చితివి. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను, నీ చిత్తమా నేనిలాగుండుతా, నీ చిత్తమా నేనిలాగుండుటా. నీ కృపా 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 నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించితిని. ఆలోచన నుండి జన్మించితిని. విలువైన ఫలముగా నే ఫలించుటకు నీ ప్రేమ నా గూర్చి ఆలోచించెను. విలువైన ఫలముగా నే ఫలించుటకు నీ ప్రేమ నా గూర్చి ఆలోచించెను. నాకైతే బడు కృప విషయమై కృపాసనము నుండి కృప పొందేదా. నాకైతే బడు కృప విషయమై కృపాసనము నుండి కృప పొందేదా. కృపాసనము నుండి కృప పొందేదా. నీ కృపా నీ అందరూ మోకరిస్తే ఎంత బాగుంటుంది, అందరూ మోకరించండి. నీ కృపా 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 నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించితిని. నీ పరిశుద్ధమై ఆలోచన నుండి నేను జన్మించితిని. సర్వజ్ఞాన శక్తితో నిండిన నీ కృప నాకియని మనసు ఆలోచించెను. సర్వజ్ఞాన శక్తితో నిండిన నీ కృప నాకియని మనసు ఆలోచించెను. నాకై దిగి వచ్చు మానీయుడు నన్ను కొనిపోవునే తన మహిమతో. నాకై దిగి వచ్చు మానీయుడు నన్ను కొనిపోవునే తన మహిమతో. నన్ను కొనిపోవునే తన మహిమతో. నీ కృపా 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 నీ నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించితిని. నీ పరిశుద్ధమైన
ఆలోచన నుండి నేను జన్మించి తిని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడవో, తరతరములు ఉండే దేవుడవని, మా కొండ కోట ఆశ్రయ దుర్గము నీవేనని, మా కేడము నీవేనని, ఆ ఆశ్రయపురము నీవేనని ప్రభా, నిత్యము తరతరములు మా ఆత్మలను కాపాడే దేవుడవని మా పితరులు తెలుసుకున్నారు. వారెంతో ధైర్యముగా నడిపించబడ్డారు. వారి కలిగిన శత్రువు యొక్క బలమంతటి నుండి విడిపించే దేవుడవుగా నువ్వు మాతో ఉండి నడిపించబడుతూ వచ్చావు నాయనా. ఆనాడు మా పితరులను దర్శించి మాట్లాడి బలపరిచావు, తోడున్నావు, ఆదరిస్తూ వచ్చావు నాయనా. ఈ రాత్రి మా పితరులకు తోడయున్న దైవమా, ఈరోజు రాత్రి మాకును తోడయుండి మా దినముల ఆయుష్కాలము బెత్తెడంతగా చేసావని, మా దినములు ఆ ఆయుష్కాల దినములు లెక్కించున్నట్లుగా కృపనిచ్చి మా గత కాలము యొక్క శాపాల నుండి మమ్మల్ని విడిపించావని నమ్మునట్లుగా కృపనిచ్చావు. ఎంత గొప్ప దేవుడవు నాన్న. నిన్ను దేవుడిగా చేసుకున్న ప్రజలు ధన్యులు అని మాట్లాడుతూ వచ్చావు. ఈరోజు రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ కూడా మాతో మాట్లాడి దర్శించి నాయనా మా హృదయాలు తెప్పరిల్లా చేశావు. ఈ మాసంలో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటల కొరకై నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను నాయన. మానక కృపనిచ్చి మమ్మల్ని దర్శించి ఈ శుద్ధీకరణ కూటాల్లో కూడా మా ఎడల కృపనిచ్చి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి విశ్వాసము ద్వారా ఆయనను దేవుడిగా చేసుకుని బ్రతుకుడకు కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనందరికీ తోడయుండి సదాకాలం కాపాడి రక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు వందనాలు. ప్రైజ్ ప్రైజ్.